ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు 100x వాసు, మోడర్న్ మైండ్ మోటివేటర్ అండ్ మోడర్న్ మైండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే వాసు గారు. నమస్తే నవీన గారు. వాసు గారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, ఈ మేనిఫెస్టేషన్ అంటారు కదా, చాలా మంది క్లాసెస్ వినడం పాటించి లైఫ్ సెట్ అవుతున్నాయి, కానీ కొంతమంది మాత్రం ట్రాప్ లో పడిపోతూ ఉంటారు. అంటే ఈ ట్రాప్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, అసలు నిజంగా ఛాన్స్ ఉందంటారా ట్రాప్ లో పడడానికంటే? మేము రియల్ టైం ఒక ప్రయోగం చేద్దాం. రియల్ టైం ఒకసారి, నిజంగా ఇది రియల్ టైం. నవీన గారు అంటే నాకు రియల్ టైం అని నాకు బాగా నమ్మకం. జస్ట్ ఊరికినే, అంటే ఎవరిని మనం ఉద్దేశించింది కాదు, మా పబ్లిక్కి మంచి జరగడం కోసం. నా లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్లో నాకు కార్లు వచ్చినాయి, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, నాకు లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా డబ్బులు కూడా వచ్చినాయి. కానీ ఎంతైతే వచ్చినాయో దానికి డబ్బులు కూడా పోయింది. నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నేను ఎవరిని ఉద్దేశించాను, నాకు మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అయితే నేను ఎలా తప్పుగా అర్థం చేసుకున్నానంటే, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి డబ్బులు వచ్చేది, ఇంకా రిపీటెడ్గా అలాగే వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను ఏ పని చేయకుండా ఈవినింగ్ టైంలో మంచి మంచి కాఫీ షాప్లు, మంచి మంచి బార్స్ అండ్ రెస్టారెంట్ మంచిగా వెళ్ళి తినడం, తాగడం, ఫుల్గా ఎంజాయ్ చేయడం, పబ్లిక్ వెళ్ళి ఇదే పని. ఉదయం లెగిస్తే ఇదే. ఎందుకు? ఉదయాన్ని మార్నింగ్ లేవగానే 5 నిమిషాలు విజువలైజేషన్ చేయడం, 5 నిమిషాలు అఫర్మేషన్ రాసుకోవడం, అద్దంలోకి వెళ్ళి చెప్పుకోవడం. అలాగే ఈవినింగ్ అయిపోయింది, నా పని అయిపోయింది. మిగతాదంతా టైం ఏంటి, ఏం చేయాలో ప్రాసెస్ తెలియదు కదా. వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయడం, బిర్యానీలు తినడం, మంచి మంచి పబ్లిక్ వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, విచ్చలవిడిగా, మామూలుగా కాదు. ఆఫ్టర్ ఒక 3-4 ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ రియలైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్గా టాప్గా ఎవరెవరు ఏం చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, దాదాపు కొన్ని బుక్స్ రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక్కనే ట్రాప్కి గురయ్యానా, ఇంకెవరైనా గురయ్యారా? అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు అది ఎప్పుడో వస్తుందని వెయిట్ చేసేవాడిని అనమాట. ఈ వెయిటింగ్లో పుణ్యకాలం వెళ్ళిపోయేది. మా ఓనర్ వచ్చి రెంట్ అడిగేవారు, నా ఆఫీస్ రెంట్. సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ ఏంటి, రావట్లేదు రెంట్, కారు ఈఎంఐ కట్టాలి, ఇలాగే నెక్స్ట్ ఎవరికి అప్పు ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక నెల వస్తుంది, ఇంకో 3 నెలలు రాదు. ఇలా కాదు నా లైఫ్, నాకు రెగ్యులర్గా కావాలి. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలంటే, ఎక్కడికి వెళ్ళి ఏ వీడియో చూసినా సరే విజువలైజేషన్, అఫర్మేషన్ రాసుకోవడం. అయితే నాకు ఇంకేదో ఉందని అనిపించింది అనమాట. అయితే ఇలా ముందుకు వెళ్తుంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్ని రకాల ట్రాప్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ వైడ్గా రీసెర్చ్ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 10% మాత్రమే ఉపయోగించాలి, 90% మాత్రం నీ యాక్షన్ నమ్ముకోవాలి, క్రియను నమ్ముకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగిస్తుందంటే, నువ్వు ఎంత విజువలైజ్ చేసావు, ఎంత అఫర్మేషన్ చేసావు అని కాదు, అది 10% వస్తుంది. తర్వాత నీ అర్హతని ఇస్తుంది. నీ అర్హత అనమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఒక మంచి యాంకర్ అవ్వాలన్నా, మంచి సింగర్ అవ్వాలన్నా నీకు అర్హత ఉందా లేదా, ఆ అర్హత పెంచుకోవాలన్నమాట. అర్హత ఎలా పెంచుకోవాలి? సేల్స్ పెరగాలనుకోండి, రోజుకు 100 మందికి కాల్స్ చేయాలి, దాని ద్వారా నీకు స్కిల్స్ పెరుగుతాయి. సింగర్ అనుకోండి, యాంకర్ అనుకోండి, డాన్సర్ అనుకోండి, ఏదైనా ఐఏఎస్ అనుకోండి, అర్హత పెంచుకోవాలి. మిగతా వాళ్ళకంటే ది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏం చేయాలి? టైం అండ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది పెట్టకుండా ఓన్లీ నేను విజువలైజేషన్ చేస్తా, ఎఫర్మేషన్ చేస్తా, రాసుకుంటా, అద్దంలోకి వెళ్ళి చెప్తా, యాలకులు పెట్టుకుంటా, తమలపాకులు పెట్టుకుంటానంటే ఖచ్చితంగా నువ్వు ఒక 3-4 సంవత్సరాలు పోతుంది. నిన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడండి, జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను. పాప ఆయన 3-4 ఇయర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన అకౌంట్లో 30 లక్షలు ఉంది. ఒక 20 లక్షలు ఏమొచ్చి బాగా రిచ్గా అన్ని ఖర్చు పెట్టి అన్నీ తిరిగాడు అనమాట. ఏంటి, ఊరికి నేను విజువలైజేషన్ చేసుకుంటే, అఫర్మేషన్ చేసుకుంటాం. అయితే ఎందుకు పోయిందో చెప్తాను. ఎందుకు అందరూ, కొంతమంది ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. అయితే 90% ఎందుకు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు? ఎలా అంటే, ఇందులో ఫోన్లో చాట్ జీపీటీ ఉంది కదండి మన దగ్గర. వీలైతే ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఓపెన్ చేయండి, జస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ట్రాప్స్ అని కొట్టండి, అందులో 5 పాయింట్లు వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసండి, ఇది సైలెంట్ ట్రాప్ అనమాట. ఏంటండి? ఫస్ట్ ట్రాప్ ఇది బయటికి కనిపిస్తుంది, కానీ నీకు తెలియకంటే నువ్వు బద్దగస్తుడు అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% ఉంది, పని చేస్తుంది, అఫర్మేషన్స్ పని చేస్తాయి, కానీ నీకు తెలియకంటే నువ్వు బద్దగస్తుడు అయిపోతావు. అది ఎంతవరకు ఉపయోగించాలి? 10% దాన్ని డిపెండ్ అవ్వాలి, 100% డిపెండ్ అవ్వకూడదు. నీకు నువ్వు సైలెంట్ ట్రాప్ గురైపోయి సైలెంట్గా బద్దగస్తుడు అయిపోతావు. సెకండ్, విజువలైజేషన్ చేస్తావు కదా, ఆల్రెడీ వచ్చేసిందని ఫీల్లో ఉండి ప్రజెంట్లో ఏ పని చెయ్యు. విజువలైజేషన్ ఎక్కువ నమ్మేస్తావు, నమ్మితేనే వస్తుంది అంటారు కదా, నిజంగా నమ్మితేనే వస్తుంది, కానీ ప్రజెంట్లో ఆ ఫీలింగ్ వచ్చేసి ఆ డోపమైన్ యాక్టివేట్ అయిపోయి నువ్వు ఏ పని చెయ్యు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రజెంట్ రియాలిటీలో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. స్కూల్ ఈఎంఐలు కట్టాలను, ఇంటి రెంట్ కట్టాలను, లేదంటే కారు ఈఎంఐలు కట్టాలని, ఏదో అప్పులు తీర్చాలనే అవి ఉంటుంది. ఈ రియాలిటీని పట్టించుకోకుండా కోట్లు ఆలోచిస్తాం అనమాట.
కోట్లు సరే బతకడం ఎలా అని వైఫ్ వచ్చి అడిగితే ఏం చెప్తారు? పక్క ఎదురింటోడు రెంట్ అడిగితే ఏం చెప్తారు? మీరు చెప్తుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక మూవీ ఉంటుంది. నేను కాబోయే కింగ్ అంటాడు. కింగ్ అని చెప్పి మీరు అన్నట్టుగానే ఏం పని చేయడు, ఉద్యోగం చేయడు, పెళ్లి చేయడు, ఇంట్లో ఖర్చులు చేయడు అని అంటే నేను కింగ్ అవుతాను, అప్పుడు అన్ని చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. నాకు అది గుర్తొస్తుంది మీరు చెప్తుంటే. 100% అండి. అందులోని రావు గోపాలరావు లాస్ట్లో ఏమంటాడు, వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేయాలంటే మా అల్లుడికి ఆసాం ఏంటి ఉన్నాయంటే దున్నడం వచ్చా, అయ్యో అయ్యో కర్మ ఏంటి పాలేర్లు ఉన్నారంటే ఆఖరికి సంసారం చేయడం వచ్చా, అయ్యో ఏం కర్మ 10 మంది ఉన్నారంటే ఇలాంటి వాడు నాకు వద్దు, కష్టపడి పనిచేసేవాడు అంటున్నారు, ఉండాలా అంటాడు రావు గోపాలరావు. నేనేం చెప్తానంటే అండి, మీరు అన్నట్టుగా నాకు ఎప్పుడో ఏదో వస్తుందని కాకుండా ప్రజెంట్లో నువ్వు పని చేస్తే పనే దయ్యం అనుకుంటే అసలు నీకు ఏది అవసరం ఉండదు, ఏ దేవుడు అవసరం ఉండదు, ఏ యూనివర్స్ అవసరం ఉండదు. కానీ మనం ప్రకృతి సపోర్ట్, యూనివర్స్ సపోర్ట్ తీసుకోవాలి. అది కూడా మనకు అనుకరించాలి అంటే నువ్వు కేవలం 10% డిపెండ్ అవ్వు. 90% నీ శ్రమను నమ్ముకో, నీ అర్హతను నమ్ముకో. ఎంతో మంది అండి బద్ధకస్తులు అయిపోయారు, సోమరపోతులు అయిపోయారు. ఫ్యూచర్లో ఏదో వస్తుందని ప్రజెంట్ ఉన్న పని చేయడం మానేశారు. ప్రజెంట్ ఎందుకంటే వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఏమంటారు ఎలా వస్తుందో నీకు తెలియదు, ఎలా వస్తుందో నీకు సంబంధం లేదు. నిజమే, ఎలా వస్తుందో తెలియదు. కానీ ఎవడైనా ఇంటర్వ్యూకి వచ్చినా ఏదైనా చేసినా క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. బయట ప్రపంచంలో బతకాలంటే మ్యాథమెటిక్స్ చాలా అవసరం. మన దగ్గరికి ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు, అర్హత ఉన్నోడికి ఇస్తారా, అర్హత లేని వాళ్ళకి ఇస్తారా? అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? స్ట్రాటజీగా వాడికి ఎంత అర్హత ఉందో, ఎంత స్కిల్ ఉందో చూస్తాం కదా. ప్రపంచంలో బతకాలంటే స్కిల్స్ అవసరం, ప్రతిరోజు ఒక ప్రాసెస్ అవసరం. నువ్వు ఈ టైంకి లెగాలి, ఈ టైంకి ఇంతవరకు చెయ్యాలి, ఇంతవరకు చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు విజువలైజేషన్ చేసుకో, మళ్ళీ వర్క్ చేయి, మళ్ళీ స్కిల్స్ పెంచుకో. సో మిరాకిల్ ఈక్వేషన్ అని ఒక బుక్ ఉందండి, హెల్ హలార్డ్ అని ఆయన రాశారు. దీని మీదే టోనీ రాబిన్సన్ ఆయన కూడా రాశారు, మ్యాసివ్ యాక్షన్ గురించి చెప్తారు. ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైనా జరగాలంటే దానికి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టాలి, అలాగే ఎక్స్ట్రాడినరీ ఫేత్ ఉండాలి. ఎక్స్ట్రాడినరీ ఫేత్ అంటే నమ్మకం, అంటే బలమైన నమ్మకం. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అంటే నువ్వు ఒక 10 కాల్స్ సేల్స్ కాల్స్ చేయాలనుకోండి, ఒక 100 కాల్స్ చేయాలన్నమాట. సో లక్ అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లక్కును నమ్ముకొని ఉండిపోవడం, ఏ పని చెయ్యకంట. నేను పని చేయదు అనట్లేదు, నువ్వు 100 రెట్లు పని చేసావు అనుకోండి, 10 రెట్లు 100 రెట్లు పని చేస్తావు, అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నీకు కదులుతుంది అనమాట. అసలు దాంతో పని లేదు ఇంకా. అలాగే అదే జరుగుతుందని నువ్వు వెయిట్ చేసావు అనుకోండి, నువ్వు దుఃఖంలోకి వెళ్ళిపోతావు, బాధలోకి వెళ్ళిపోతావు, స్ట్రెస్లోకి వెళ్ళిపోతావు. గూగుల్లోకి వెళ్ళిపోవటండి, చాట్‌జిపిటిలో లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రస్ట్రేషన్ పీపుల్ అని కొట్టండి. ఎంత కొన్ని వేల మంది, నేను చాట్‌జిపిటిలో ఏమైనా ఇలాగే ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే కొన్ని 100 మంది అడిగారని చెప్తుంది చాట్‌జిపిటి, కొన్ని లక్షల మంది అడిగారంట. ఇలాగే వస్తుందని ప్రజెంట్లో పని చేయకుండా ఉండడం, బద్ధకస్తులు అయిపోవడం, సోమరిపోత అయిపోవడం, స్కిల్స్ నేర్చుకోకుండా ఉండడం. అసలు ప్రాసెస్ ఇదే ఫ్యూచర్గా. అంటే నాకు కొంతమంది అంటుంటారు నీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదు అని అంటారు. నాకు నిజంగా నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను దాని మీద 300 బుక్స్ చదివాను, ఎన్నో NLP అని ఎన్నో ఇంటర్నేషనల్ కొన్ని కోర్సులు చేశాను, ఎంతో డీప్ స్టడీ చేశాను, ఎన్నో క్లాసులు చెప్పాను. కానీ నిజం చెప్తే ఎవరికి నచ్చదండి, టు బీ ఫ్రాంక్ నవీన గారు. ఎందుకంటే ఒక ట్రాప్లో పెట్టి వస్తుంది, మీకు వస్తుంది, మీకు వస్తుంది, మీకు వస్తుంది, ఇంత వస్తాయని చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పాలి? అసలు బాబు ఊరికినే వచ్చినప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా ఇంట్లో కూర్చొని. కానీ నిజంగా మీరు అన్నట్టు వాసు గారు 10% మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్, 90% డిపెండ్ అవ్వాలి. 90% మటుకు నీ శ్రమని యాక్షన్స్ నమ్ముకోవాలి. లేదండి చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ చేసే చాలా మందికి ఒకసారి వస్తుంది, 10 సార్లు వాళ్ళు బాధలో ఉంటారు. ఎప్పుడు వస్తుంది నీకు తెలియదు కదా. కానీ ఈ ఎఫర్ట్ ని 90% ఎఫర్ట్ నువ్వు నమ్మావు అనుకో, నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే సేల్స్లో నేను సేల్స్ క్లాస్లో చెప్తూ ఉంటాను, నువ్వు 10 మందిని కాల్స్ టచ్ చేసావు అనుకో, ఒక్క సేల్ అవుతుంది. 100 మందిని టచ్ చేస్తే 10 సేల్స్ అవుతాయి. ఇక్కడ ఈక్వేషన్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ థియరీ అది. అంటే 10 సేల్స్ కావాలంటే నువ్వేం చేయాలి? 100 మందిని టచ్ చేయాలి. 200 మందిని టచ్ చేస్తే అంటే ఈక్వేషన్ తెలిసిపోతుంది కదా. దానికి అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయాలి. అప్పుడు కొన్నిసార్లు 20 కాల్కు 30 కాల్కు ఒక్కటి టచ్ చేస్తే 20 సేల్స్ పడతాయి నీకు. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో ఇస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావు, నువ్వేదో చేస్తావని అదే ఎదురు చూస్తుంది. సో మనం ఏంటంటే డిపెండ్ అయిపోతున్నాం. నేను ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు అంటాను. నేను డిపెండ్ అంటే నువ్వు ఇరుక్కుపోయావు, నీ చేతిలో లేదు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేసే వాళ్ళందరూ డిప్రెషన్లో వాళ్ళ ఫేసులు చూడండి, హ్యాపీగా లేరు. కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు చూడండి, బొంగు ఇది పోతే ఏంటి, నేను ఇంకొక 100 కాల్స్ చేస్తా, 100 మందిని మార్కెటింగ్ చేసుకుంటా. మన చేతిలో ఉన్నది మనం చేయాలంటే నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు, అదే చేస్తుంది. నీ కంట్రోల్లో నువ్వు ఉండట్లేదు. బయట మీరు చాలా బిజినెస్లు చూడండి, మన అమీర్పేట్, పంజాగుట్ట, కోటి, వాళ్ళు ఎవరికైనా వెళ్ళి అడగండి, డైలీ చిన్న బడ్జీ పెట్టుకుంటే 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏంటి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించారంటే అదేంటి అని అడుగుతారు.
మామూలు ఊరికినే నేను చాలా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాను. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఉదయం లేగడం, బజ్జీ షాప్ ఓపెన్ చేసుకోవడం, ఇక్కడో బ్రాంచ్, కోటిలో బ్రాంచ్ పెట్టుకుంటారు, నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకుంటారు. మరి వాళ్ళకి ఎందుకు డబ్బు వస్తుంది? చాలా వ్యాపారస్తులు నేను అడుగుతుంటాను, అన్న మీరు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ అదేంటి అని అంటారు. అదే కోరుకుంటూ వస్తుందట. అది బిజినెస్ చేస్తే అదే కదా కోరుకున్నట్టు. మన పని మనం చేయాలి. పని స్కిప్ చేస్తున్నారు. Yes. కానీ ప్రజలకి పని స్కిప్ చేస్తే ఎంత ఆనందం అంటే, ChatGPT అది కూడా చెప్తుంది, నువ్వు పని గురించి చెప్తే ఎవడు నీ దగ్గరికి రాడు, పని స్కిప్ చేసి ఓన్లీ విజువలైజేషన్ అఫర్మేషన్ చెప్పి ఎక్కువ మంది వస్తున్నారు. ఆ ChatGPT ఏం చెప్తుందంటే, నువ్వు మోడర్న్ మైండ్ మోటివేటర్ కదా, నువ్వు అలా చెప్పవు నాకు తెలుసు, నేను దాంతో ఆడుకుంటా అప్పుడప్పుడు. సో నేనేమనుకుంటానంటే అండి, మనం ఏం చెప్పినా సరే నిజాయితీగా చెప్పాలి. నాకు ఇప్పుడు నేను ఎప్పుడు పాడ్కాస్ట్లు చేసినప్పుడు నేను డబ్బు ఆశించట్లేదు. నేను బతకడానికి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్ చేస్తా, నాకు రియల్ ఎస్టేట్ ఫీల్డ్, నాకు అందులో డబ్బు ఎత్తుక్కుంటా అంతే తప్ప ఒకరిని సోమరపోతున్నో బద్దకస్తుందో చేసి ఆ వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. అటువంటి కర్మ వద్దు. లేదంటే పరలోక రాజ్యంలో నాకు దేవుడు సోలదండని వేస్తాడు, లేకపోతే చిత్రగుప్తం ఇంకేదో రాదు. ఎందుకు నాకు అది అసలు, అది మన ఫ్యామిలీకి అంటుకుంటుంది. వద్దు, ఆ కర్మ వద్దు మనకి. ఎందుకు హ్యాపీగా ఈరోజు పెరుగన్నమే తిందాం, చారన్నమే తిందాం, హ్యాపీగా లేదా నడుచుకొని వెళ్దాం. ఎందుకు ఒకరిని ట్రాప్లో పెట్టేసి ఆడు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారండి, నేను అది 3 years వేస్ట్ అయిపోయింది, 4 years వేస్ట్ వస్తుంది అని ఎదురు చూసు. నువ్వు ఎదురు చూడద్దు, పని చేసుకుంటూ పో. అసలు ఎదురు చూడడం ఎందుకు? ఎదురు చూడడం ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత ఫ్రస్ట్రేషను. సో ఈ యొక్క పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలామందికి నేను చెప్పేది అంటే 100x మోడర్న్ మైండ్ మోటివేషన్లో చేయండి. 10% డిపెండ్ అవ్వండి, 90% మీ యొక్క యాక్షన్ చేయండి. 100x అంటే 100x యాక్షన్, 100x రిజల్ట్స్. ఎంతో మీరు సోమరిపోతుగా కాదు, ఒక వారియర్గా తయారు చేయాలనుకుంటున్నాను. కత్తిని తిప్పే వారియర్ ఎంత ఫాస్ట్గా తిప్పుతాడు, అలాంటి వ్యక్తి సూపర్ హ్యూమన్లా తయారు చేయాలి. అందుకే బద్దకస్తుడు సోమరిపోతులా తయారు చేసే ఉద్దేశం కాదు నాది. సో అదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.